హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గొర్రె పురాణం అనే తెలుగు మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో హీరో వచ్చి సుహాస్ అన్నమాట. సుహాస్ నటిస్తున్న కొత్త మూవీ. ఈ మూవీ వచ్చి సెప్టెంబర్ 20న రిలీజ్ అవ్వబోతుంది. ఈ మూవీ ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ మూవీ ఒక గొర్రె గురించి అన్నమాట. ట్రైలర్ స్టార్టింగ్లో ఒక గొర్రె వల్ల రెండు మతాల మధ్య గొడవ వస్తుంది. దాంతో ఆ గొర్రె మీద ఎవరో కేసు వేస్తారు. దాంతో ఆ గొర్రెని జైల్లో వేస్తారు. అయితే గొర్రె ఉన్న జైల్లోనే సుహాస్ కూడా ఉంటాడు. అయితే ట్రైలర్లో సుహాస్కి కూడా ఏదో బ్యాక్గ్రౌండ్ స్టోరీ పెట్టారు. సుహాస్కి ఒక పాప క్లోజ్గా ఉంటుంది. ఆ పాప నాకు తెలిసి సుహాస్ రిలేటివ్ అయి ఉంటుంది. అయితే ఆ పాపకి ఏదో జరుగుంటుంది. ఎందుకంటే ట్రైలర్లో ఒక అతన్ని కత్తితో పొడుస్తాడు. అలాగే ఒక పాపను కాళ్ళు ఎక్కించుకొని తీసుకుపోతుంటే సుహాస్ ఎమ్మడిస్తాడు. అంటే ఆ పాపకి ఏదో జరుగుంటుంది. దాంతో అక్కడ ఆ పాపకు అన్యాయం చేసిన వాళ్ళని సుహాస్ చంపేసి జైలుకి పోయి ఉంటాడు. అంతేకాకుండా సుహాస్ గొర్రె తరపున కోర్టులో వాదిస్తూ ఒక డైలాగ్ అంటారు, మనం గొర్రెని చంపి తింటాం, కానీ గొర్రె తన ఆత్మరక్షణ కోసం మనల్ని చంపితే తప్ప అని ఒక డైలాగ్ ఉంటుంది. అది చాలా బాగుంది. నాకైతే సినిమా ట్రైలర్ చూశాను, చాలా ఇంట్రెస్ట్గా ఉంది. సెప్టెంబర్ 20న సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ట్రైలర్ చూడకపోతే చూసేయండి. నాకైతే ట్రైలర్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది. మూవీ కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక గొర్రె గురించి సినిమా వచ్చింది. అలాగే మీకు ఇలాంటి మూవీ అప్డేట్స్ కానీ, వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ, ఇంకేమన్నా ట్రైలర్స్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అలాగే ట్రైలర్ చూడకపోతే చూసేయండి ఫ్రెండ్స్. ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. గొర్రె పురాణం సినిమా వచ్చి సెప్టెంబర్ 20న రిలీజ్ అవ్వబోతుంది. అలాగే ఇలాంటి మూవీ అప్డేట్స్ ఏమైనా కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.